ఎగ్స్‌తో ఎన్నో రకాలు చేస్తాం కదండీ! అందులోన ఈ గుడ్లు పులుసు ఇలా తయారు చేసి చూడండి సూపర్‌గుంటది. వేడి వేడి అన్నంలోన ఈ గుడ్లు పులుసు వేసుకొని తింటే అదిరిపోద్దండి. అందులోన ఇవి వంకాయతో చేసిన గుడ్లు పులుసండి. వంకాయ టేస్ట్ అయితే ఈ గుడ్లు పులుసులోన అదిరిపోద్దండి. ఎంత బావుంటదంటే మర్చిపోలేము ఆ టేస్ట్ అనేది. అదెలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఒక మిక్సీ జార్‌లోన అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, టమాటా ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఒక కళాయిలోన ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కరివేపాకు ఈ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన అంటే ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనివ్వాలండి. ఈ వేగుతున్న మసాలాలోన మనం పసుపు, కారము, ఉప్పు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మరి కొంతసేపు వేగనివ్వాలన్నమాట. వేగనిచ్చిన తర్వాత మనం ఉల్లిపాయలు కోసుకొని చిన్నగా ముక్కల్లా కోసుకొని ఒక కప్పుడు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది కూడా చక్కగా వేగనివ్వాలి. ఆయిల్ మళ్ళీ పైకి తేలినంత వరకు అంటే ఉల్లిపాయలు చక్కగా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఈ లోపల ఒక 7 గుడ్లు తీసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత అవి చల్లారాయి దాని పెంకులన్నీ చక్కగా ఒలిసి నీట్గా ఒక ప్లేట్లో ఉంచుకోవాలండి. ఈ లోపల మన మసాలా కూడా వేగింది కదా, వేగిన తర్వాత కొద్దిగా మనం చింతపండు పులుసు అనేది ముందే నానపెట్టుకొని అది చక్కగా ఇచ్చేసి దాని పులుసు అనేది తీయాలండి. తీసి ఎక్కువ పలచనా కాదు చిక్కనా కాదు అలా తీసుకోవాలి. మరీ పలచగా చేయకూడదండి. మనము ఇందులోన వంకాయ ముక్కలు వేస్తాం కాబట్టి మరీ పలచగుంటే బాగోవు సాంబార్ లాగా. అలా కాదు, చిక్కగా ఉండాలన్నమాట. అప్పుడు మనము ఈ వంకాయ ముక్కలు గుడ్లు వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. నిలువుగా ఈ వంకాయ ముక్కలు అనేవి నిలువుగా కోసుకోవాలి. మనం సాంబార్లో ఎలా కోసుకుంటామో అలా కోసుకోవాలండి. కోసుకొని అవి దాంట్లోన మనం మరుగుతున్న పులుసులోన వేసేసుకోవాలన్నమాట. పులుసు మరుగుతున్నప్పుడు ముందుగా వంకాయ ముక్కలే వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎగ్స్ వేసామంటే ఈ వంకాయలు ఉడికేలోపు ఈ గుడ్లనేవి మనకి ఈ పులుపుకి గట్టి పడిపోతాయండి. అందుకు అప్పుడు వేయకూడదు. వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఈ ఎగ్స్ అనేవి దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ అనేది కొద్దిగా సిమ్ చేసి ఇవ్వాలండి. మరీ హైలో పెట్టకూడదు. ఎందుకంటే ఈ వంకాయల ముక్కలు ఉడికి చేసినప్పటికీ పులుసు అనేది మరీ చిక్కబడిపోద్ది. అలా కాకుండా స్టవ్ అనేది సిమ్ చేసి సాల్ట్ సరిపోయింది లేనిది చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని కొద్దిగా స్టవ్ సిమ్ చేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మరొకసారి మూత తీసి కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అలా చూడండి పులుసు అనేది ఎంత దగ్గర పడిందో చిక్కగా సూపర్గా ఉంది కదా. చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.